ఎక్కువగా తెలుసు అనుకునే బ్యాచ్లో వీడున్నాడు. కానీ దేవుడు తీర్పు తీర్చేటప్పుడు మన వ్యక్తిగతమైన విషయాలను ఆయన ప్రశ్నించేటప్పుడు మన మమ్మీ డాడీ ఉండరు, సంఘం వాళ్ళు ఉండరు, మీ ఫ్రెండ్స్ ఎవరు మీ పక్కన ఉండరు, ఒంటరిగా దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు అని చెప్తున్నప్పుడు నా చిన్న హృదయంలో భయం కలిగింది. నాకు అనిపించింది, దేవుడు కూడా నన్ను ప్రశ్నిస్తే స్కూల్లోనేమో అబద్ధాలు, చెడ్డబూతులు, ఆ తర్వాత దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళం, మరి సండే స్కూల్లోనేమో గుడ్ బాయ్ లాగా బాగా ప్రవర్తించేవాళ్ళం, పాటలు పాడేవాడిని, డ్రమ్ము కొట్టేవాళ్ళం. ఇలాగా దేవుడు మరి నా జీవితాన్ని ప్రశ్నిస్తే నేను కూడా పట్టుబడతాను అని భయం కలిగింది. అప్పుడు నా పక్కనున్న స్నేహితునితో చెప్పాను, అరే నాకు భయం వేస్తుంది, ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాను అన్నాను. ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే, ఆ తీర్పు నుంచి విడిపించబడాలంటే మీరేం చేయక్కర్లేదు. మీ పాపాలు ఇప్పుడు ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అంటే చాలు, మీకు దేవుడు పరలోకంలో తీర్పులో లేకుండా రక్షిస్తాడు అని ఆ దైవ సేవకుడు చెప్తున్నాడు. ఆయన ఎవరు నమ్ముకుంటారు అని చెప్పినప్పుడు ఆ మీటింగ్లో మా మమ్మీ వాళ్ళు, మా సంఘం వాళ్ళు, మరి మా ఫ్రెండ్స్, మా సిస్టర్స్ అందరూ ఉన్నారు. నాకు చాలా భయం, సిగ్గు కలిగింది. ఇప్పుడు నేను పాపి అని చెయ్యెత్తి ముందుకెళ్ళి ప్రభువుని నమ్ముకుంటే మా ఫ్రెండ్స్ అందరూ, మా సండే స్కూల్ టీచర్ అందరూ ఏమనుకుంటారు, నన్ను బ్యాడ్గా అనుకుంటారు అనిపించి చాలాసేపు చెయ్యెత్తలా. కానీ నా మనసులో నిశ్చయత కలిగింది, ప్రభువా నన్ను ముందే, అక్కడికి వెళ్ళకంటే ముందే నన్ను క్షమించు, నా జీవితం బాగలేదు, నీకోసం నమ్మకంగా చక్కగా ఉండాలనుకుంటున్నానని తీర్మానం చేసుకొని చెయ్యెత్తాను, ప్రభువుని నమ్ముకున్నాను. 9th క్లాస్ చదువుతుండగా 14 years ఆఫ్ ఏజ్లో విజయవాడ పప్పుల్ మిల్ బ్రదరన్ సంఘంలో బాప్తీసం తీసుకొని సహవాసం చేస్తూ ఉండగా ఇంటర్మీడియట్ వయసులో ప్రభు నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. డిఫెన్స్లో, ఎయిర్ ఫోర్స్లో 20 సంవత్సరాలు పనిచేశాను. ఎక్కువ శాతం నార్త్ ఇండియాలో నేనున్నాను. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆ తర్వాత శ్రీలంకలో కొన్ని సంవత్సరాలు, బెల్గాంలో, కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో, అనేక స్థలాల్లో నార్త్ ఇండియాలో ఎక్కువ శాతం పనిచేశాను. ఎక్కడ నా ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా అక్కడ సంఘానికి దగ్గరగా ప్రభు సేవనే ఎక్కువగా చేయటానికి ప్రభు నాకు సహాయం చేశాడు. 2017లో ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాలు ప్రభు పని సంపూర్ణంగా చెయ్యాలా వద్దా అని సందిగ్ధంలో చాలా కష్టపడ్డాను. ఒక 4 years నుంచి ప్రభు కోసం నా జీవితాన్ని, సమయాన్ని సమర్పించాలని యజ్రా దేవుని వాక్యాన్ని పరిశోధించాడు అనే మాటను ఆధారం చేసుకొని ప్రభుకి నా జీవితాన్ని సమర్పించాను. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న అనుభవాల్లో, సందర్భాల్లో దేవుడు ఇచ్చే అవకాశాల్లో ఆయన పని చేయటానికి వెళ్తూ ఉంటాను. గుంటూరులో మాకు ఒక చిన్న సంఘం ఉంది. అక్కడ పరిశుద్ధులు మేమందరం కలిసి సహవాసం చేస్తాము. నా భార్య, దేవుడు నన్ను ప్రేమించి 2 బిడ్డల్ని ఇచ్చాడు. పెద్ద పాప 8th క్లాస్ నుంచి 9th వెళ్తుంది. బాబు 5th నుంచి 6th వెళ్తాడు. ఇది మా చిన్న జీవిత సాక్ష్యం. సో ఈ 2-3 దినాలు మనం కలిసి పరిచయం చేసుకొని ఒకరితో ఒకరు గడిపే సమయంలో ఒకరిని గురించి ఒకరు తెలుసుకుంటే మంచిది అని మీ ముందు నా సాక్ష్యాన్ని ఉంచాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దైవజనులు ఇక్కడికి రావాలని నాకు పిలుపునిచ్చిన సమయం నుంచి నా మనసులో, బాబు ఇది అంటే మీరు మీ సెక్షన్ వేరు, అది నాకు తెలుసు, మేము కూడా ఇట్లాంటి మీటింగ్స్ పెడతా ఉంటాం. కొంచెం సైలెంట్గా ఉంటే థ్యాంక్ యూ మా ఫర్ అండర్స్టాండింగ్. మీరెంత శ్రద్ధగా వింటే నేను అంత శ్రద్ధగా చెప్తాను. నేను సోల్జర్గా పనిచేశాను కాబట్టి మీరెంత ఏకాగ్రతగా వింటే నేను అంత ఏకాగ్రతగా చెప్తాను. ఓకే. అపోస్తుల కార్యాల గ్రంథంలో నుంచి కొన్ని సత్యాలు మీకు వెల్లడి చేయాలని ప్రభు నా మనసులో ప్రేరేపణను పెట్టాడు. మీ దగ్గరికి రావటానికి స్థిరంగా నా మనసును నిశ్చయం చేసుకున్న తర్వాత నుంచి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని గురించిన కొన్ని సత్యాలు మీకు పరిచయం చేయాలని నేను ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యలోకి వచ్చాను. సో మన ధ్యానానికి సహాయార్థంగా అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం.
అపోస్తుల కార్యాలు 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలవారయుండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. 33 ఒకసారి చూడండి. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చదువుబడిన లేఖన వాక్య భాగాల్లో నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ అవసరమైన సత్యాలు వెల్లడి చేయునుగాక. ఈ ఉదయకాల సమయంలో విశ్వసించిన వారందరూ ఒకే హృదయంతో ఒకే ఆత్మతో అందరూ కలిసి ఒకే దగ్గర కూడుకొని సహవాసం చేస్తూ ఉన్నారంట. ఈ సభ, ఈ పెండాలు ఇలా అందరూ కలిసి రావటం కూడా నాకు ఒక రకంగా అట్లానే అనిపిస్తుంది. వాళ్ళందరూ విశ్వసించిన వారందరూ, ప్రభుని నమ్ముకున్న వారందరూ కదా, ఒకే హృదయంతో ఒకే ఆత్మతో సమిష్టిగా కలిసి ఒకే దగ్గర ఉంటూ ఎలాగున్నారంటే బహుబలముగా ప్రభువుని గూర్చి సాక్ష్యమిచ్చిరి. బహుబలముగా అనే మాటని మీ మనసులో గుర్తుపెట్టుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. బహుబలముగా దేవుని పని చేశారు. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని గురించి ఒక టెలిస్కోపిక్ వ్యూ అంటారు. అంటే దేవుని వాక్యాన్ని మనం 2 రకాలుగా ధ్యానం చేస్తాం. ఎన్ని రకాలుగా బాబు? నా వేళ్ళు చూసి చెప్పండి. 2 రకాలుగా. వెరీ గుడ్. ఒకటి మైక్రోస్కోపిక్ వ్యూ అంటారు. అంటే సూక్ష్మదర్శినితో మనం దేవుని వాక్యాన్ని చదవటం. అంటే సూక్ష్మదర్శిని అంటే మీకు తెలుసా? సూక్ష్మదర్శిని, మైక్రోస్కోప్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మీరు బ్లడ్ టెస్ట్కి వెళ్తారు కదా, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం కదా, సాధారణంగా బ్లడ్ టెస్ట్కి ఇస్తాం. ఇచ్చినప్పుడు మన రక్తంలో ఏమేమి ఉన్నాయో ఎలా తెలుస్తుంది? కంటితో చూస్తే తెలుస్తుందా? ఆ ల్యాబ్లో ఇస్తాం. ఆ ల్యాబ్లో అతను ఏం చేస్తాడు నాన్న? ఏం చేస్తాడమ్మా? కొన్ని మైక్రోస్కోప్స్ ఉంటాయి కదా, ఒక మిషన్ ఉంటుంది అనమాట. ఆ మిషన్లో ఏం చేస్తాడంటే మన రక్తంలో ఉండే లోపల కణాలని ఇంకా దీర్ఘంగా, ఇంకా దగ్గరగా, ఇంకా దీర్ఘంగా లోపలికి 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 చూసి అతి చిన్న రేణువులు, మన రక్తంలో ఉండే చిన్న బ్యాక్టీరియాలు, అతి సూక్ష్మమైనవి, కంటికి కూడా కనబడని లోతులో ఉండే వస్తువుల్ని, అంశాలని చూసి మనకి బ్లడ్ రిపోర్ట్ ఇస్తాడు కదా. మీ హిమోగ్లోబిన్ ఎంత ఉందండి, మీ బైలిరూబిన్ ఎంత ఉందండి. ఎట్లా చూశాడు బాబు? మైక్రోస్కోప్లో చూశాడు. అంటే చిన్న వాటిని కూడా చూడగలిగే దృశ్యం. చాలా సందర్భాల్లో ఇలాంటి సభలలో మనమేం నేర్చుకుంటామంటే దేవుని వాక్యాన్ని విరిచి 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 ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క కాంటెక్స్ట్ని దీర్ఘంగా లోపలికి చూసి అందులో ఉన్న సత్యాలని వెలికి తీసి నేర్చుకుంటాం. ఇంకొక విధానం ఉంది. ఒకటి మైక్రోస్కోప్తో చూసే విధానం. దాన్ని దేవుని వాక్యాన్ని పరిశీలించే ఒక పద్ధతి. అది ఎక్కువ సందర్భాల్లో మనం చేస్తాం. కానీ ఇంకొక విధానం ఎట్లా ఉంటుందంటే టెలిస్కోపిక్ వ్యూ అంటారనమాట. టెలిస్కోపిక్ వ్యూ అంటే దూరదర్శిని. దూరదర్శిని అంటే ఇప్పుడు పైన ఎక్కడో ఉంది, చందమామ ఎక్కడో ఉన్నాడు, లేకపోతే నక్షత్రాలు ఎక్కడో ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం దూరంగా చూడగలిగే వాటిని చూస్తే ఆకాశం అంతా కనిపించిద్ది. ఎప్పుడైనా చూసారమ్మా? ప్లానిటోరియం అంటారు కదా. ఏమంటారు బాబు? ప్లానిటోరియం. ప్లానిటోరియం అంటే గ్రహాలన్నీ చూడగా. ఎక్కడి నుంచి చూస్తారనుకోండి, ఇంతే ఉంటుంది కెమెరా. ఒక చిన్న కెమెరాలో చూస్తే అంతా కనిపించిద్ది, ఆకాశం అంతా. అదేవిధంగా విండో వ్యూ అంటారు. అంటే ఒక చిన్న కంతలో నుంచి చూస్తే అంతా కనిపించిద్ది.
అలాగా ఒక గ్రంథాన్ని, ఒక అంశాన్ని, ఒక సత్యాన్ని టెలిస్కోపిక్ వ్యూ లాగా, అంటే దూరదర్శినితో చూస్తే మనకు ఎట్లా అర్థమైద్దో అలాగా కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఈ ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాల గ్రంథాన్ని గురించి అలా ఒక టెలిస్కోపిక్ వ్యూలో నుంచి, అలా ఒక దూరదర్శినిలో నుంచి చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం ఎలా కనిపిస్తుందో ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఎవరు రాశారమ్మా? రాసినటువంటి గ్రంథకర్త ఎవరు? పేరు ఎవరు? పౌలు. వెరీ గుడ్. ఇంకెవరైనా పేరు చెప్పండి. పౌలు. దైవ సేవకులు బాగా చెప్పగలుగుతారు. అమ్మ మీరు కూడా చెప్పండి, ప్రయత్నం చేయండి. ఎవరు రాసి ఉంటారు? ఎవరు? లూకా. వెరీ గుడ్. మీరు ఆన్సర్ చెప్తా ఉంటే బాగా ఎలా చెప్పగలరు లూకా రాశాడని? పౌలు చెప్తాడు కదా, నేను పలానా అపోస్తుడైన పౌలుని కొరింథీలో ఉన్న పట్టణానికి రాస్తున్నాను, దేవుని చేత ఏర్పాటు చేయబడిన పౌలను నేను ఇలాగ రాస్తున్నాను, తిమోతి నీకు రాస్తున్నాను, తీతు నీకు రాస్తున్నాను, ఆ తర్వాత ఫిలమోన్, పౌలు నేనే రాస్తున్నానండి. మరి అపోస్తుల కార్యాల గ్రంథంలో లూకా రాశాడని ఎట్లా చెప్పగలరు? నేను చెప్పే విధానంలో ఇట్లానే మీతో ప్రశ్నలు వేస్తూ ఉంటాను. మీకు తెలియదని కాదు, మీరు ఆలోచిస్తారని కదా. దేవుని పిల్లలు ఈ నేటి దినాల్లో ఏం నేర్చుకోవాలంటే వినటం మాత్రమే కాకుండా ఏం నేర్చుకోవాలి? ఆలోచించటం కూడా నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో విశ్వాసమైన మనం ఏం చేస్తున్నామంటే విని వెళ్ళిపోతున్నాం. ఈరోజు వినటం ఒకటే కాదు, ఐ వాంట్ యూ టు థింక్. మీరు ఆలోచించాలి. ఎవరు రాశారు? లూకా రాశాడు. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎలా చెప్పగలరు లూకానే రాశాడని? ఎలా చెప్పగలరంటే అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 1 వచనాలు. అంటే లూకా సువార్త 1వ అధ్యాయంలో 1 వచనం నుండి 1 భాగం, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 1 వచనం నుండి 1 భాగంలో మీరు కానీ చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? ఈ రెండు ఒక ఆయనే రాశాడరా అనిపిస్తుంది. ఓ ఘనత వహించిన థెయోఫిలా, యేసు ప్రభు వారిని గురించి వాక్య సేవకులు ముందుగా చెప్పినటువంటి విషయాలు నెరవేర్చబడినటువంటి విధానాన్ని నీకు తెలియచెప్పాలని నా మొదటి గ్రంథమందు రాశాను. యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించిన తరువాత ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించినటువంటి సత్యాలు నా మొదటి గ్రంథంలో రాశాను అని అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ప్రారంభం చేశాడు. ఎవరు? లూకా. అంటే మొదటి గ్రంథం అంటే ఎవరు? ఏ గ్రంథం అన్నమాట? మొదటి గ్రంథం అంటే ఏ గ్రంథం అన్నమాట? చూడండి ఒకసారి, అవి చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 1 వచనం. లూకా సువార్త 1:1. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఎలా రాశాడంటమ్మా? నా వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? ఎలా రాశాడంట లూకా? ఎలా రాశాడంటే తరచి. తరచి అంటే వెదకి. ఇంకా కరెక్ట్ వర్డ్, కరెక్ట్ మీనింగ్ మీరు చెప్పాలి. తరచి. అమ్మా ఎవరు గెలుస్తారు ఇప్పుడు ఎలక్షన్స్లో? అన్నా ఎవరు గెలుస్తారమ్మా? చెప్పడానికి భయపడుతున్నారా? ఎలా తెలుస్తుంది ఎవరు గెలుస్తారు? తరచి. ఎనలైజ్ అంటారు కదా, ఎవరు ఎక్కడ ఓట్లేశారో, ఎంతమంది ఓట్లేశారో, ఏం చేశారో, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఎనాలిసిస్ అంటారు. తరచి తరచి మళ్ళీ మళ్ళీ చూసి అది అవునా కాదా, ఇది ఇలానేనా కాదా,
ఇలా అంటే ఇలా జరిగిద్దా కాదా, ఇది సత్యమా కాదా, వెరిఫైయింగ్ అగైన్ అండ్ అగైన్, ఎగ్జామినింగ్ వన్స్ అగైన్, మళ్ళీ మళ్ళీ చూసి. భక్తుడైన లూకా చెప్తున్నాడు, వాక్య సేవకులు ముందుగా చెప్పారు కానీ నేను యేసు ప్రభు వారిని గురించిన విషయాలు తరచి మళ్ళీ మళ్ళీ చూసి యేసయ్యని గురించిన విషయాలు నిజం అని నిరూపించడానికి నేను ఈ గ్రంథాన్ని రాస్తున్నాను అని లూకా సువార్తలో థెయోఫిలా అనే వ్యక్తికి రాస్తున్నాడు. మరి ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు జాగ్రత్తగా ఆ పదాలని గుర్తుపట్టాలి, నెమ్మదిగా చదవాలి. సమయం మించినా పర్వాలేదు, నేను టైంకి ముగిస్తాను. సమయం మించడం అంటే మీరు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థెయోఫిలా, లూకా సువార్తలో ఏమన్నాడు మర్చిపోయారా? ఆ పేజ్ ఫింగర్స్ పెట్టుకొని చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ పేజెస్ ఈ పేజెస్ పక్క పక్కన పెట్టుకొని చూస్తే ఘనత వహించిన థెయోఫిలా అని ఆయనకి రాశాడు. ఇక్కడేమన్నాడు అపోస్తుల కార్యానికి? ఓ థెయోఫిలా, ఈయన ఒకడే అనమాట. తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి ఎక్కడ రాశాడమ్మా? నా మొదటి గ్రంథమును రచించి తిని. మొదటి గ్రంథం అంటే ఇందాక చదివామే ఆ లూకా సువార్త అన్నమాట. ఇప్పుడు ఆ మొదటి గ్రంథంలో అవన్నీ రాసి చెప్పిన తర్వాత ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేం జరుగుతుంది మరి? అయ్యా, యేసయ్య పుట్టాడు, జీవించాడు, సేవ చేశాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు, 40 రోజులు కనిపించాడు, అందరూ చూస్తూ ఉండగా ఆరోహణుడై వెళ్ళిపోయాడు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? తర్వాత ఏం జరిగిందమ్మా? తర్వాత ఏం జరిగింది బాబు? యేసయ్య పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆరోహణుడై వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏం జరిగింది? వెరీ గుడ్. నెక్స్ట్ ఏం జరిగిందంటే అపోస్తుల కార్యాల గ్రంథం చెప్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఉదాహరణకి ఇలా ఊహించండి. లూకా సువార్త, యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, 4 సువార్తలు మన బైబిల్లో ఉన్నాయి. ఊహించండి ఉదాహరణకి. ఈ 4 సువార్తల తర్వాత డైరెక్ట్గా రోమాపత్రిక వచ్చింది. ఏమొచ్చిందమ్మా? రోమాపత్రిక ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం లేదనుకోండి. ఊహించండి అర్థం చేసుకోవటానికి. ఇప్పుడు మీరు కానీ బైబిల్ చదువుతూ ఉంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను చదివేశారు. అయిపోయిన తర్వాత ప్రభు పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు అన్నంత వరకు చరిత్ర మీకు అర్థమైంది. నెక్స్ట్ రోమాపత్రిక చదువుతూ ఉంటే మీకేమన్నా అనుమానం వచ్చిద్దా? ఏం అనుమానం రాదా? ఫస్ట్ అనుమానం ఏమొచ్చిందంటే, డౌట్ ఏమొచ్చిందంటే, అసలు రోమా పట్టణంలోకి సంఘం ఎలా వచ్చింది? కొరింథీ పట్టణంలోకి సంఘం ఎలా వచ్చింది? గలతీ పట్టణంలోకి సంఘం ఎలా వచ్చింది? గలతీయ ప్రాంతాల్లోకి. ఆ తర్వాత మరి ఎఫెస్సు పట్టణంలోనికి సంఘం ఎలా వచ్చింది? ఫిలిప్పీ పట్టణంలోనికి సంఘం ఎలా వచ్చింది? వినండి జాగ్రత్తగా. సువార్తలకు సంఘానికి, సువార్తలకు సర్వ సృష్టికి మధ్యలో వారధి, వంతెన కదా. ఏంటిది ఆ వంతెన అంటే, సువార్తలు ఎలాగా సిద్ధం చేయబడ్డాయో ఆ సిద్ధపరచబడిన సువార్త ఎలాగా అందరికీ వడ్డించబడిందో. అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇలా చెప్తాం, ఇలాగా ఆలోచన చేయొచ్చు. మీరు బిర్యానీ బాగా చేయగలుగుతారా? వంటలు జనరల్గా చేసేవాళ్ళు బిర్యానీ చేస్తాం కదా. బిర్యానీ బాగా చేయటం, మటన్ దమ్ బిర్యానీ చేశారనుకోండి. ఏంటిదమ్మా? మటన్ దమ్ అంటే, దమ్ వేసి అంటే రైస్లోనే పీసెస్ వేసి చేస్తారు, దాన్ని మటన్ దమ్ బిర్యానీ అంటారు. ఒకవేళ మటన్ దమ్ బిర్యానీ చేశారనుకోండి, ఇప్పుడు మీరు చెప్పండి, మటన్ దమ్ బిర్యానీ చేస్తే సరిపోతుందా? చేయటం గొప్ప, లేకపోతే వడ్డించటం గొప్ప? అమ్మా మీ భాషలో చెప్పండి. చేయటమే గొప్ప. అయ్యా మీరు చెప్పండి, వడ్డించటం గొప్ప, చేయటం గొప్ప?
ఎవరైనా చెప్పచ్చు, చిన్నపిల్లలు కూడా చెప్పచ్చు. వడ్డించడం గొప్ప, చేయటం గొప్ప. అసలు చేయటము కాదు, వడ్డించడం కాదు, తినటం గొప్ప అనేవాళ్ళం మనం. ఏంటిది? వడ్డించేదేముంది, చేసేదేముంది, తినేవాడు గొప్ప. నేనేమంటానంటే చెయ్యటం ఎంత గొప్పో వడ్డించడం కూడా అంతే గొప్ప. ఒకవేళ మీరు మంచి మటన్ దమ్ బిర్యానీ చేసి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు, వడ్డించటం సరిగా వడ్డించకపోతే అది ఆనందించలేం. చూడండి, సాల్వేషన్ ప్రొవైడెడ్, సాల్వేషన్ ప్రిపేర్డ్, సాల్వేషన్ రక్షణ వంటలాగా వండి సిద్ధం చేయబడింది. ఎక్కడ? సువార్తలలో. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో దేవుని యొక్క అద్భుతమైన రక్షణ ఏర్పాటు మన కొరకు ఎలాగా ఒక బిర్యానీ వండినట్టుగా సిద్ధం చేయబడిందో ఏర్పాటు చేయబడిన విధానం అక్కడ కనిపిస్తుంది. కానీ ఆ వండిన వంట, ఆ శ్రేష్టమైన రక్షణ సిద్ధం చేయబడిన మానవాళి కొరకు సిద్ధం చేయబడిన ఆ అతి శ్రేష్టమైన అక్షయమైన భోజనం ఈ భూప్రపంచాన్ని అంతటికీ ఎలా వడ్డించబడిందంటే ఒక్కొక్క పీస్, కొంచెం మసాలా, కొంచెం రైస్ అన్నీ జాగ్రత్తగా తీసి ఒక్కొక్క ప్లేట్లో వడ్డిస్తే ఎలా ఆనందిస్తారో కదా. అదేవిధంగా అపోస్తుల కార్యాల గ్రంథం ఏం తెలియచేస్తుందంటే సిద్ధం చేయబడిన రక్షణ. యెరూషలేములో చనిపోయాడు ప్రభు, యెరూషలేములో పునరుద్ధానుడయ్యాడు, యెరూషలేములో అందరూ చూస్తుండగానే ఒలీవల కొండకు వెళ్ళిపోయాడు, ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎంతోమంది చూడలేదు. ఎంతమంది చూసుంటారు? మ్యాక్సిమం 12 మంది ఖచ్చితంగా ఉన్నారు. అనేక మంది అని రాయబడింది. వాళ్ళల్లో దగ్గర దగ్గర ఒక 120 మంది మ్యాక్సిమం, ఒక 500 మంది మ్యాక్సిమం ఆయన్ని చూసుంటారు. కానీ భూప్రపంచం మొత్తానికి ఆయనను చూసిన ఆ దృశ్యం, ఆయనను గూర్చినటువంటి ఆ రక్షణ విధానం ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు? అపోస్తలుల కార్యాల గ్రంథం ఈ అద్భుతమైన వారధి లాంటి పనిని, బ్రిడ్జింగ్ బిట్వీన్ ద గాస్పెల్స్ అండ్ ద చర్చ్, సంఘానికి సువార్తకు, సృష్టికి సువార్తకి మధ్యలో అద్భుతమైన బ్రిడ్జి లాగా, వారధిలాగా ఉంటుంది ఈ గ్రంథం, అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ ఉదయం ఈ గ్రంథాన్ని మనం ఎందుకు ధ్యానం చేయాలంటే, మీలో ఎంతమందికి మరి ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులు, మన చుట్టూ మారిపోతున్న పరిస్థితులు ఎంతమంది అవగాహన కలిగి ఉన్నారో, ఆలోచన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నా వరకు ఏమనిపిస్తుందంటే, ఒక చిన్న దైవ సేవకుడిగా నా హృదయంలో కలుగుతున్న తలంపు ఏమిటంటే, సాక్షాత్తు ఆ మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనలు, హింసలు, విధ్వంసాలు, బెదిరింపులు, తొందరలు, శ్రమలు మన సమయంలో కూడా తొందరలోనే రాబోతున్నాయి. ఒకవేళ హిస్టరీ రిపీట్స్ అంటారు, అంటే చరిత్ర మళ్ళీ చరిత్ర అదే జరిగిద్ది. నీరో లాంటి చక్రవర్తి, కైసరు లాంటి చక్రవర్తి, రోమా లాంటి ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది, మళ్ళీ రావచ్చు, తొందరలోనే రావచ్చు. సంఘం మీదకి హింస, సంఘం మీదకి శ్రమ, విశ్వాసుల మీదకి తొందరలు అపోస్తలుల కార్యాల గ్రంథంలో జరిగినట్టుగా మళ్ళీ జరగబోతున్నాయి. అలాగైతే మిమ్మల్ని బెదిరించాలని, మిమ్మల్ని తొందర పెట్టాలని నా ఉద్దేశం కాదు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఉన్న విశ్వాసుల లాంటి అనుభవాలు ఈ నేటి దినంలో ఉన్న విశ్వాసులమైన మనం కూడా కలిగి ఉంటే, ఎలాంటి సమయాలనైనా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రభు కోసం బహుబలముగా సాక్ష్యం చెప్పారు. వాళ్ళు ఏక మనస్సుతో, ఏక హృదయంతో
సమిష్టిగా, నిస్వార్థంగా, ప్రేమతో, ఆనందభరితంగా ప్రభు కోసం అవమానాలు, శ్రమలు, కష్టాలు అనుభవించి ప్రభు కోసం జీవితాలు త్యాగం చేసి అద్భుతమైనటువంటి పరిచర్య చేసిన ఆశ్చర్యమైన కార్యాల వివరాలు అపోస్తుల కార్యాల గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానం ఏంటంటే, దేవుని చిత్తమైతే ఈ 2 దినాల మీటింగ్స్ అయిపోయాక, ప్రభు చిత్తమైతే మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనందరి హృదయాల్లో ఈ ఆలోచన, ఈ ఉద్దేశం కలగాలి. ఏంటిదంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తుల యుగంలో మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసుల్లాగా నేను అవ్వాలి. అలాగ నేను జీవించాలి. ఏక మనస్సుతో, ఏక హృదయంతో, దేవుని కృపలో సమిష్టిగా, సంతోషంగా, బలముగా, ఆయన కొరకు సాక్షులంగా, ఆయన మహిమ కొరకు జీవితాలను త్యాగం చేసే భక్తులుగా మనం మార్చబడాలి. మంచిది. అది ఈరోజు అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఎంచుకోవటంలో ఉన్న ఉద్దేశం. మంచిది. అపోస్తుల కార్యాల గ్రంథానికి ఎందుకని ఆ పేరు పెట్టారు? అపోస్తుల కార్యాలు అని ఎందుకని పేరు పెట్టుంటారమ్మా, చెప్తారా? ఏమై ఉంటుంది మీరు ఆలోచన? ఖచ్చితంగా చెప్పక్కర్లేదు. ఎందుకు పెట్టుంటారు? మీ దృష్టిలో ఏమై ఉండొచ్చు? ఎందుకు ఈ పేరు ఎందుకు పెట్టారండి అని అనిపించవచ్చు. ఎందుకు పెట్టుంటారు అయ్యా? పిలువబడిన వారు. అపోస్తులు అంటే పిలువబడిన వారు. థియలాజికల్ ఆన్సర్, వెరీ గుడ్. నేను మామూలుగా అడుగుతున్నా, ఎందుకు ఆ పేరు పెట్టుంటారు? ఇప్పుడు ఒకవేళ ఒక పాట రాశారనుకోండి, చాలా పాటలు ఉంటాయి కదా, ఒక విప్లవాత్మకమైన పాట రాశారనుకోండి, దానికి ఏమని పేరు పెడతాం? విప్లవ గీతం, ఎర్రజెండా, విప్లవ గీతం. ఒక ప్రేమ పద్యం రాస్తే దానికి ప్రేమ కావ్యం అని పేరు పెడతాం కదా. అట్లా ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క పేరు పెడతాం. ఇప్పుడు నేను కారులో వస్తా ఉంటే ఒక దైవసేవకులు జాన్ బనియాన్ గారి పుస్తకం పెట్టుకొని ఉన్నారు. దాని పేరు ఏంటిది? యాత్రికుని ప్రయాణం. ఆ పుస్తకానికి ఎందుకు పేరు పెట్టాడంటే, అందులో అంతా యాత్రే ఉంటుంది, అందులో అంతా ఒక భక్తుడి యొక్క ప్రయాణమే ఉంటుంది. కాబట్టి విశ్వాసి ప్రయాణం ఒక యాత్రికునిలాగా ఉంటుంది. కాబట్టి యాత్రికుని ప్రయాణం ఆ పుస్తకం యొక్క హెడ్డింగ్. ఇప్పుడు ఈ పుస్తకానికి 28 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 28 అధ్యాయాలు అంటే ఆయన రాసినప్పుడు అధ్యాయాలు లేవులేండి. లూకా భక్తుడు రాసినప్పుడు అధ్యాయాలు, వచనాలు డివిజన్ లేదు. లూకా పెన్ను పట్టుకొని ఒక లెటర్ రాసినట్టుగా ఫాస్ట్గా అంతా టకటకటకటగా రికార్డ్ చేసుకుంటూ పోయాడు, అంతే. మనం కూడా ఒక్కొక్కసారి అలాంటి దృష్టితోనే చదివితే చాలా బాగుంటుంది. ఒక లెటర్ని చదివినట్టుగా అధ్యాయాలు, వచనాలు 4వ శతాబ్దంలో జత చేయబడ్డాయి, విభజన చేయబడ్డాయి. అంతకు ముందు వరకు కూడాను దేవుని వాక్యం ఒక కంటిన్యూస్ హిస్టరీ, లేకపోతే ఒక లెటర్, ఒక ఫార్మేట్, ప్రోజ్, పోయిటరీ లాగా ఉంటాయన్నమాట. భక్తుడైన లూకా రాసినటువంటి ఈ గ్రంథానికి అపోస్తులుల కార్యాలు అని ఎందుకు పేరు పెట్టారు అయ్యా? ఎందుకు పెట్టుంటారు? ఇప్పుడు చెప్పా కదా, ఒక పాట రాస్తే దానికి విప్లవ గీతం అని పేరు పెడతాం. జాన్ బనియాన్ రాసిన పుస్తకానికి యాత్రికుని ప్రయాణం అని పేరు పెట్టాం. పాటలతో ఉన్నాయనుకోండి, పాటల పుస్తకం అని పేరు పెడతాం. ఈ గ్రంథానికి ఎందుకు పెట్టారు? రూతు గురించి ఉంది కాబట్టి రూతు గ్రంథం. ఆ తర్వాత నిర్గమం జరిగింది కాబట్టి నిర్గమాకాండం. దీనికి ఎందుకు పెట్టారు అయ్యా? అయ్యా, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. మరి మీరు అందరూ చెప్పట్లేదమ్మా. ఇందులో ఎక్కువగా పనులు, ఇందులో ఎక్కువగా ఏమున్నాయి? సామెతల్లో ఏమున్నాయి? సామెతలు అంటే ప్రోవర్బ్స్. ప్రోవర్బ్స్ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీతి సూక్తులు. నీతి సూక్తులు అంటే ఇవన్నీ నోటితో చెప్పేయాయి కదా. నీతి సూక్తులు ఎక్కడి నుంచి చెప్పాయమ్మా? నోటితో చెప్పాయి. ఏమన్నా యాక్షన్స్ ఉంటాయి అందులో? సామెతల్లో పరమగీతం, ఇట్స్ ఎ సాంగ్, సింగ్, పాట పాడటమే. కానీ అందులో ఏమి పని ఉండదు, యాక్షన్ ఏముండదు అందులో. కానీ అపోస్తుల కార్యాల గ్రంథం ఉందే, ఫుల్ ఆఫ్ యాక్షన్, ఫుల్ ఆఫ్ వర్క్స్. ఇందులో మాటలే ఉండవు, అంతా చేతలే. అమ్మా, విశ్వాసుల జీవితం ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? 2 ఉండాలి. ఏది ఎక్కువ ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చేయుటకును బోధించుటకును
మోర్ ఆఫ్ వర్క్స్, లెస్ ఆఫ్ వర్డ్స్. ఎక్కువ పనులు క్రైస్తవులనబడిరి. మీరు చెప్పండి, ఎవరన్నారు వాళ్ళని? దట్స్ గుడ్, థ్యాంక్ యూ. అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చదువుతాం చూడండి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అని వాళ్ళకి ఎవరు పెట్టారు పేరు? అమ్మా, అన్యులు. వెరీ గుడ్, అనుభవజ్ఞులు బాగా కరెక్ట్గా చెప్తున్నారు. ఎవరు పెట్టారంటే, ఇప్పుడు మీరు ఒక సంఘం ఉందనుకోండి, మీ సంఘం ఇక్కడ బొల్లవరంలో ఉంది, మా సంఘం గుంటూరులో ఉంది, కొందరు ఆత్మకూరు, ఆదోని, రకరకాల స్థలాల నుంచి వచ్చారు. మనం వెళ్ళే సంఘాలకి రోజు పొద్దున్న వెళ్ళి వస్తా, మార్కెట్లో మనల్ని చూస్తూ ఉంటే వీళ్ళు రోజు చర్చికి వెళ్తారు. చర్చ్ అంటే ఒక దగ్గరికి కూడుకుంటారు. అప్పుడు చర్చ్ అని తెలియదులేండి, దాన్ని ఏమన్నా వాళ్ళు అంటే కూడుకునే ఒక స్థలం అంతే. మందిరం, సమాజ మందిరాల లాంటి పోలికలలో క్రైస్తవులు ఒక్కొక్క దగ్గర కూడుకునే వాళ్ళు అంతే. వీళ్ళు మాటకు అక్కడికి వెళ్తారు, వస్తారు, మార్కెట్లో కనిపిస్తారు, వీళ్ళని చూస్తూ ఉంటారు బయటోళ్ళు. ఎవరు బయటోళ్ళు అంటే? ప్రభువుని గురించి తెలియనోళ్ళు. చూసి వాళ్ళకి ఏమని పేరు పెట్టారంట? ఏమని పేరు పెట్టారు? వీళ్ళు క్రైస్తవులు. క్రైస్తవులు అంటే పదానికి అర్థం ఏంటంటే క్రిస్టోస్. ఏంటిదమ్మా? గ్రీక్ పదం క్రిస్టోస్. అంటే క్రిస్ అంటే స్మాల్. స్మాల్ అంటే చిన్న. వెరీ గుడ్, బాగా చెప్పావు. చిన్నది, బొడ్డోడు, స్మాల్, చిన్నోడు. క్రిస్టోస్ అంటే స్మాల్ క్రైస్ట్, చిన్న క్రీస్తు, బొడ్డ క్రీస్తు, చిన్నోడు కదా, చంటి క్రీస్తు. ఎందుకు ఆ మాట అన్నారంటే, వీళ్ళు ఆరాధన చేసే క్రీస్తున్నాడే, ఆయన పెద్దోడు, యెరూషలేములో చనిపోయాడు. బయట వాళ్ళకి అప్పుడు కొత్త. ఈ రోజులంటే 2000 సంవత్సరాల తర్వాత మనం చెప్పుకుంటున్నాం. ఆ రోజుల్లో బైబిల్ ఫుల్ ఫామ్లో లేదు, అపోస్తుల కార్యాలు లేదు, మత్తయి సువార్త లేదు, బైబిల్ లేదు. ఓన్లీ పాత నిబంధన మాత్రమే ఉండేది. కాబట్టి వాళ్ళకి పాత నిబంధనలో తప్ప మిగిలిన ఏం తెలీదు. అసలు అన్యులకి అది కూడా తెలీదు, బైబిల్ అంటేనే తెలీదు. అందుకని వీళ్ళు మనుషుల జీవితాల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఒక వ్యక్తి మాటకి ఒక స్థలానికి వెళ్తాడు, వస్తాడు, బయట మార్కెట్లో, ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉండే విధాన రీతులలో వీళ్ళని చూసి ఈ బయటోళ్ళు ఏమన్నారంటే, వీడంతా ఎవరిలాగా బతుకుతున్నాడంటే, ఎవరిలాగా? ఆ పెద్ద క్రీస్తున్నాడే, యెరూషలేములో చచ్చిపోయాడు చూడండి, సమాధి చేయబడి చనిపోయి తిరిగి లేచాడని వెళ్ళి చెప్పుకుంటున్నారు. హీఈస్ అ బిగ్ వన్. వాళ్ళ లీడర్ ఆయన, వాళ్ళ నాయకుడు ఇతను. ఆయనేమో పెద్దోడు, వీళ్ళేమో ఆయనలాగా కనిపించే చిన్న క్రీస్తులు. మోడల్ అనమాట, శాంపిల్ అనమాట, నమూనా అనమాట. ఈ రోజుల్లో మన గురించి ఏం చెప్తారు అమ్మా? నా సమయం అయిపోయింది. ఓకే, ఈ రోజుల్లో మన గురించి ఏం చెప్తారు? పలానా కులం వాళ్ళందరూ క్రైస్తవులు, పలానా ఏరియా వాళ్ళందరూ బైబిల్లో అలాంటి డెఫినేషన్ లేదండి. మనం అనుకుంటే అనుకోవచ్చులేండి, వాడుకలో అలా తెలిస్తే తెలియచ్చులేండి. ద రీజన్ దిస్ బుక్ కాల్డ్ ద యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, అపోస్తుల కార్యాలు అని పిలువబడటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఎవ్రీ బిలీవర్, ఒక్కొక్క విశ్వాసి, అంతియోకయలో కనిపించే సంఘ విశ్వాసులందరూ వెళ్ళటం, రావటం, ఉండటం, తినటం, కలుసుకోవటం, మాట్లాడుకోవటం, ఈ విధానాలను చూసి బయటోళ్ళు అంటున్నారు వీళ్ళు క్రిస్టోస్, వీళ్ళు క్రైస్తవులు. క్రీస్తులాగా కనిపించే చిన్న స్మాల్ ఫార్మ్ ఆఫ్
క్రైస్ట్ లైక్ లివింగ్ పీపుల్. యేసుక్రీస్తు లాగా స్మాల్ ఫామ్లో కనిపించే చిన్నవాళ్ళు. కెన్ పీపుల్ కాల్ అస్? అలా మనల్ని పిలవగలరా? ఈరోజు కర్నూల్లో, నందికొట్కూరులో మన పనుల ద్వారా, మన క్రియల ద్వారా, మాటల ద్వారా కాదు. ఈ రోజుల్లో క్రైస్తవ్యానికి ఒక పెద్ద సమస్య ఏంటంటే, మీరేమనుకుంటారో నాకు తెలీదు, నేను మా సంఘంలో చెప్తాను, నేను ఫాలో అవుతాను. మన సమస్య అంతా ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? మైక్లో ఉంది. ఎక్కడుందమ్మా? మైక్లోనే ఉంది. మైక్ లేకుండా ఒక వ్యక్తిని సేవ చేయమనండి, మైక్ లేకుండా ఒక విశ్వాసిని ప్రభుని గురించి చెప్పమనండి. నో, అలా చెప్పలేం. మనం చెప్పగలిగిందల్లా ఏంటంటే పెద్ద మైక్ కావాలి మనకి. అంటే మీటింగ్స్ సంగతి కాదులేండి, మామూలుగా సువార్త క్రియారూపకమైన క్రీస్తు ప్రభువారి లాంటి జీవితం. అప్పట్లో మైకులు లేవు, అప్పట్లో వాహనాలు లేవు, అప్పట్లో ఏమీ లేవు. దేర్ వాజ్ నథింగ్. దేర్ లైఫ్స్, దేర్ యాక్షన్స్, దేర్ బిహేవియర్, దేర్ లైఫ్ స్టైల్, వాళ్ళు జీవించే పద్ధతి, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ప్రక్రియలే క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త సాధనాలు. మంచిది, ఐ విల్ క్లోజ్ ఇట్. అపోస్తులుల ద్వారా లేకపోతే ప్రభువు శిష్యుల ద్వారా జరిగిన క్రియారూపకమైన వివరాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని అపోస్తుల కార్యాలు అంటారు. మాత్రమే కాకుండా ఈ గ్రంథంలో అనేకమైన ప్రార్థనల ద్వారా జరిగిన కార్యాల వివరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రార్థనా కార్యాలు అని కూడా పిలవచ్చు. ఈ గ్రంథంలో పరిశుద్ధాత్ముని ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిన విధానాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముని కార్యాలు అని కూడా పిలవచ్చు. మాత్రమే కాకుండా మొట్టమొదటి శతాబ్దంలో ఏర్పాటు చేయబడిన సంఘం ద్వారా, యెరూషలేము సంఘం ద్వారా, అంతియోకయ సంఘం ద్వారా, ఆ తర్వాత లుస్త్రలో, ఈకొనియలో, ఫిలిప్పులో, కొలస్సైలో సంఘాల ద్వారా జరిగిన పరిచర్య వివరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సంఘ కార్యాల గ్రంథం అని కూడా పిలవచ్చు. 4 పేర్లు చెప్పా కదా. అపోస్తులు చేసిన పనులు ఉన్నాయి కాబట్టి అపోస్తుల కార్యాలు అంటారు. ప్రార్థనల ద్వారా జరిగిన పనులు ఉన్నాయి కాబట్టి ప్రార్థనా కార్యాలు అంటారు. పరిశుద్ధాత్ముని ద్వారా జరిగిన పనులు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాలు అని చెప్పవచ్చు. సంఘము ద్వారా జరిగిన కార్యాల వివరాలు ఉన్నాయి కాబట్టి సంఘ కార్యాలు అని కూడా పిలవచ్చు. ప్రభు చిత్తమైతే ముందున్న సత్యాల్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడి తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక. అందరికీ ప్రేమ వందనాలు.